హాయ్ హలో ఆదాబ్ నమస్తే. ఈరోజు ఎపిసోడ్ అయితే ఈరోజు ప్రోమో అయితే రిలీజ్ అయింది. ప్రోమోలో అయితే మంచిగా గట్టిగానే తిట్టుకున్నారు, వాళ్ళు అందరూ తెలుసుకున్నారు. మనకు కావాల్సిన నామినేషన్ రోజు వచ్చేసింది. ఇవాళ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఏం చేసి ప్రోమోలో ఫస్ట్ ఏంటంటే వాళ్ళని ముగ్గురిని చీఫ్లు ఉంటారు కదా, వాళ్ళని పిలిచిలు, వాళ్ళకు దండేసిలు. ఆ దండేసి మీరు వాళ్ళు కొట్టుకుంటారు. వాళ్ళది ఎవరిది మంచిగా అనిపించింది అనుకో, వాళ్ళ న్యాయం అనిపించింది అనుకో, ఎవరిది కరెక్ట్ అనిపించింది అనుకో, మీరు వాళ్ళని పోయి గుచ్చండి బాణంతో అని చెప్పిళ్ళు. అదే ప్రాసెస్ లో జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరెవరికి స్టార్ట్ అయిందో చెప్పరా తమ్ముడు గొడవ? ఫస్ట్ సోనియా అని అడిగారు, బట్ ఎవరు నామినేషన్ అని. ఫస్ట్ సోనియా ఎవరికి తెలుసా? పాపం బేబక్క ప్రెషర్ కుక్కర్ ప్రెషర్, దాని ఉడుకుతలేదు, అది ఖరాబ్ అయింది. ఫుడ్ విషయంలో ఇర్రెస్పాన్సిబుల్ ఉందని చెప్పి ఫస్ట్ బేబక్ నామినేషన్ వేయడం జరిగింది. వేసిన దాంట్లో తను కూడా తన పాయింట్ ఆఫ్ చెప్పింది, ఎందుకంటే అది స్టవ్ సరిగ్గా లేదు, కుక్కర్ లో ఉడకదు, చాలా క్వాంటిటీ ఉంది. అది ఎంతవరకు వాళ్ళు డిఫెండ్ చేసుకున్నారని ఫుల్ ఎపిసోడ్ చూసి దాని గురించి మాట్లాడుకుందాం. బట్ వాళ్ళిద్దరి మధ్యలో కూడా గట్టిగానే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మన శేఖర్ భాయ్ మణికంఠ ఇద్దరిది కూడా డిఫెండెన్స్ బాగానే చేసుకున్నారు అనిపించింది. పాము ముంగిసలా కొట్లాట అయితేనే ఉన్నాయి. వాళ్ళిద్దరిది టామ్ అండ్ జెర్రీ లాగా అనిపిస్తుంది మాకు. ఇలా గట్టిగానే జరిగింది. మధ్యలో 2 డైలాగులు కూడా పడ్డాయి. అన్న నీకు ఓకేనా అంటే నాకు ఓకే కాదు, నువ్వు ఓకే నాకు ఓకే కాదు అంటాడు. కామెడీ కూడా పని చేశాడు అక్కడ. నేనైతే కుక్కర్ కట్టేసి బౌబౌ అని మురిగినట్టు ఆ టైప్ కాదు నేను, అది అని కూడా ఆయనకైనా అనుకున్నాను. కొంచెం మంచి పెద్ద పెద్ద డైలాగ్స్ కూడా ఇస్తున్నాడు నాగమణికంట. కామాకు పురుషులకు చాలా దూరం ఉంటుంది అది అని. చూద్దాం వాళ్ళు ఎంతవరకు కూడా పెట్టుకున్నారో. బట్ వాళ్ళది కూడా ఇంట్రెస్టింగ్ అనిపించింది టాపిక్. అది కాకుండా ఇక్కడ మళ్ళీ ఇంకొక నామినేషన్ ఎవరికి జరిగిందంటే సోనియా మన ప్రేరణకి వేసింది. వాళ్ళిద్దరు కూడా ప్రేరణ బాగా ఫుల్ బస్ట్ అయిపోయి మొత్తం కోపంలో ఏదేదో మాట్లాడేసింది. అది ప్రోమోలో కొంచెమే చూపించారు కదా. వాళ్ళు ఎంతవరకు గట్టిగా తిట్టుకున్నారో. ప్రేరణలో కూడా కొంచెం ఫైర్ ఉందా, ఫ్లవర్ ఫైర్ అని సార్ చెప్పారు కదా. సో బాగానే గట్టిగానే అరుచుకున్నారు ఇద్దరు అక్కడ. స్టఫ్ అయితే వచ్చేసింది. ఇంకో విషయం ఏంటంటే ఈ ముగ్గురు ఎవరైతే చీఫ్ ఉన్నారో ఈ ముగ్గురు ఈ వారానికి సేఫ్. వాళ్ళు కెప్టెన్సీలో ఉన్నట్టు వాళ్ళు ఈ సేవ్ చేశారు కాబట్టి వాళ్ళకి ఒక కొత్త గెటప్ ఇచ్చి అందులో కూర్చోబెట్టి ఎవరైతే ఇద్దరు నామినేట్ చేస్తారో వాళ్ళని కత్తి తీసుకొని వచ్చి కూర్చోండి అన్నట్టు ఏదో చెప్పారు. అది కొంచెం కొత్తగానే అనిపించింది. మిగతా ఇంకొక ప్రోమో ఈవినింగ్ వస్తుంది కదా, దాంట్లో ఇంకెవరెవరు నామినేషన్స్ పడ్డారు అనేది అది ఫుల్ అది చూసేసిన తర్వాత దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా బిఎడ్ బాయ్స్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ దయచేసి మా ఈ చిన్న ప్రయత్నాన్ని ఆదరిస్తారని అనుకుంటున్నాం. Thank you. Love you all.